ఎస్, మనతో మాట్లాడేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్, ముందు నుంచి మీరు జూబ్లీహిల్స్ సంబంధించి బైపోల్ నోటిఫికేషన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మొత్తం మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, చాలా కాన్స్టిట్యున్సీలో పర్యటించారు. ఎలా చూస్తారు సార్ ఈ లీడ్ను? కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు దాదాపు 15,000 పైచీలకు లీడ్తో కొనసాగుతున్నారు, ఎలా చూస్తారు? నాకు ఇది ఒక మంచి ఛాలెంజ్ ఉండే. నాకు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో పార్టీ ఇండిపెండెంట్ సర్వే చేసింది. ఇండిపెండెంట్ సర్వే చేసినప్పుడు చాలా డిఫికల్ట్ సీటు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే ఉండే 3 టర్మ్స్ ఇక్కడ గెలిచినాడు. ఇలాంటి సందర్భంలో 22% ముందు ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అందరూ తెలుసు. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కేవలం 2 సీట్లు గెలిచింది. అప్పుడు అసెంబ్లీలో అసలు ఇక్కడ అకౌంటే ఓపెన్ చేయలేదు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కానీ అప్పుడు కాంగ్రెస్ హవా ఉండే అప్పుడే అసెంబ్లీకి వచ్చినందుకు. కానీ ఇప్పుడు 1.5 year అయిపోయింది. సో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ జూబ్లీహిల్స్లో. ఎట్లా ఈ 22%ని పాజిటివ్ చేయాలని చెప్పి చాలా మంచిగా పనిచేయడం జరిగింది. నేను, పొన్నం గారు, తుమ్మల గారు కలిసి ఒక ఈ నెగిటివ్ ఏదైతే 22% ఉండేనో ఈ మొత్తము వైప్అవుట్ చేసి పాజిటివ్లోకి వచ్చాం. సో నౌ ఈరోజు 12 to 14% మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఆ ఫౌండేషన్ ఏదైతే మేము 2 months బ్యాక్ చేసినామో అది కనబడుతుంది. ప్రజలు కూడా ఒక నమ్మకం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు, సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము. 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఐటీ మినిస్టర్గా ఉండి నేను ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు. కానీ జూబ్లీహిల్స్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకంటే ఒక రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు, ఒక ఉద్యోగం కల్పించినట్టు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ పొజిషన్ నుంచి స్ట్రాంగ్ పొజిషన్ అయింది, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ పొజిషన్ ఏదైతే 22% ముందు ఉండేనో దాన్ని ఇప్పుడు -12 to 14% కేటీఆర్ లీడర్షిప్లో. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని ఎలక్షన్లు ఓడిపోతున్నాడు. మీరు చూసినారు 2019లో కారు సారు 16 అని చెప్పి అప్పుడు 7 సీట్లు ఓడిపోయినాడు. సొంత చెల్లెలు గెలిపించుకోలేకపోయినాడు అప్పుడు కవితని. సో ఆయన లీడర్షిప్ ఒక సస్పెక్ట్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు నేను ముఖ్యమంత్రి అయితే మా నాన్న తర్వాత అని కూడా అనుకున్నాడు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినాడు ఆయన లీడర్షిప్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అన్ని చోట్ల కూడా డిపాజిట్ కోల్పోయింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా 2 సీట్లు క్యాండిడేట్లే పెట్టలేదు. ఇప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్లో ఎన్ని ప్రయత్నాలు, నేను చాలాసార్లు చెప్పినాను, ఈ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలుసుకున్నారు, ఇది ఒకటి కూటమి అయింది. ఇది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని ఇంత మంచి మెజారిటీతో ఓడించడం జరిగింది. దీంట్లో కేటీఆర్ ఆయన ఆలోచించుకోవాలి, నా లీడర్షిప్ నిజంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. ఆయన కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, నేను ఇంత ఫెయిల్యూర్నా, నా లీడర్షిప్ పొటెన్షియాలిటీ లేదా. ఎందుకంటే ఆల్రెడీ 7th రౌండ్లో 19,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో మేము ఏదైతే ఇంతకుముందు నేను ఫిగర్ ఇచ్చినానో చాలామంది టైట్ అని చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి మా సర్వే ఇవ్వడం జరిగింది. ఆ సర్వేలో అప్పుడు ఆ రోజులో 8% లీడ్లో ఉండే, ఇప్పుడు 12 to 14% లీడ్ వస్తుంది. ఎందుకంటే 2 లక్షల ఓట్లు ఆల్రెడీ 20,000 మెజారిటీ అంటే 10% ఆల్రెడీ వచ్చింది, ఇంకా 3 rounds ఉంది. సో వీ షుడ్ టచ్ అరౌండ్ 12 to 14%. సో ఈ లీడర్షిప్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది సిటీలో, రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ ముందుకు వెళ్తుంది, ఇంకోవైపు టీఆర్ఎస్ ఫెయిల్యూర్
మొత్తం ఎలక్షన్స్ ఇప్పటి నుంచి 2023 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కేటీఆర్ గారి లీడర్షిప్లో మొత్తం ఫెయిలియర్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అరే మా పార్టీ భవిష్యత్తు ఏముంటుంది ఇట్లా కేటీఆర్ లీడర్షిప్లో ఓడిపోతుంటే మా భవిష్యత్తు ఏముందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆలోచించే అవసరం ఉంది. వారు ఆల్రెడీ ఆస్తుల గొడవలో అన్న గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీక్ లీడర్షిప్లో కేటీఆర్ బావ హరీష్ వీళ్ళకు కూడా విభేదాలు వచ్చేటట్టు కనబడుతున్నది. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కేటీఆర్ బెటర్ లీడరా హరీష్ బెటర్ లీడరా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకొని మా పార్టీ బ్రతకాలంటే ఏం కావాలి, కేటీఆర్ ఏమో మాకు సరిగా లీడ్ చేయలేకపోతున్నాడు, ఫెయిల్యూర్ అయిపోయినాడు అన్ని చోట్ల కూడా, మరి ఇంత లుకింగ్ ఫార్వర్డ్ ముందుగా పోయినప్పుడు ఆయన లీడర్షిప్ పార్టీకి లాభమా లేదా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు. సో హరీష్ గారు కూడా అనుకోవాలి, అరే నేను నా బావ కింద పనిచేయాలనా లేకుంటే నేనే లీడర్ కావాలా అని చెప్పి హరీష్ కూడా ఆలోచించే సమయం వచ్చేసింది. సో అది వాళ్ళ ఇంటర్నల్ గొడవ, మనకు అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్ నా లీడర్షిప్ నేను నా ద్వారానే పార్టీకి ముందుకు పోతుందని ఏదైతే అనుకుంటున్నాడో ఫెయిల్యూర్. ఇంకోటి ఫెయిల్యూర్ ఏంటంటే సోషల్ మీడియా హైప్ చేస్తే గెలుస్తామని చెప్పి ఏదైతే ఆయనకు ధీమా ఉండేనో అదొక ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రజలు సోషల్ మీడియాని ఫాలో చేస్తారు కానీ కంటెంట్ లేకుంటే, కేటీఆర్ లీడర్షిప్ కంటెంట్ లేకుంటే ఎంత సోషల్ మీడియా చేసినా కానీ లాభం లేదు. మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూడండి, అన్ని ఛానళ్లలో కేటీఆర్ ఇంటర్వ్యూ ఇవ్వడము, కేటీఆర్ని గెలుస్తున్నామని చెప్పడము, ఇదొక రెఫరెండము, 2 సంవత్సరాల రెఫరెండము. ఇది రెఫరెండం ప్రూవ్ అయిపోయింది. ప్రజలు మళ్ళొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ని తిరస్కరించారు, పార్లమెంట్ ఎలక్షన్లో తిరస్కరించారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో తిరస్కరించారు, కంటోన్మెంట్ బైపోల్లో తిరస్కరించారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా తిరస్కరిస్తున్నారు. సో వాళ్ళు బావా మరుదు ఇంకా మరిది ఇద్దరు కలిసి వాళ్ళు ఆలోచించుకోవాలి, మా పార్టీ ఫ్యూచర్ ఏముందని చెప్పి వారు ఆలోచించుకోవాలి. సో ప్రధానంగా జూబ్లీల్స్ కిందికి వస్తే మీకు ఇన్ఛార్జ్ ఇవ్వకముందు పేరుకే జూబ్లీల్స్ ఉండే, మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఎక్కడ చూసినా డ్రైనేజ్ పొంగి పొరలడం, బస్తీలు. సో మీరు 200 కోట్లతోనే అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన ఓట్లు కూడా కీలకంగా ఉండే, మీకు ఇచ్చిన షేక్పేట్ కానీ రహమత్ నగర్ కానీ మొత్తం సమన్వయం చేశారు, అభ్యర్థి దగ్గర నుంచి మొదలుకొని అభివృద్ధి పనుల వరకు. ఇదంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? ఈ మొత్తం కూడా మీరు జూబ్లీల్స్ బైపోల్లో కీలక రోల్గా ఉన్నారు, ఇదంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నేను ఇక్కడ వచ్చినప్పుడు క్యాడర్ లేకుండే. సో క్యాడర్లో ఒక ఉత్సాహం పెంచేది అవసరం ఉండే, వారికి ఒక భరోసా నమ్మకం లేదు, పార్టీ స్ట్రాంగ్గా ఉంది గెలుస్తుందని చెప్పి ఫస్ట్ పార్టీ క్యాడర్ని మేము మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కనుక్కొని నిజంగానే రోడ్స్, నాలీసు, హైటెన్షన్ వైర్స్ పైనుంచి పోవడము, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి, సో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో అవన్నీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించడం జరిగింది. ఒక నమ్మకం రావడంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 22% నెగిటివ్ ఉందో అది పాజిటివ్ కావడం జరిగింది. తర్వాత మేము కూడా చెప్పినాము, నేను నిజంగా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైనా మేలు చేయొచ్చు. బీఆర్ఎస్తో 10 సంవత్సరాలు ఏదైతే వారు హయాంలో ఏదో ఒక సరిగా డ్రైనేజ్గా పని సరిగా చేయలేదు, చాలా చోట్ల కూడా లేఅవుట్స్లో పైసలు తీసుకొని న్యాచురల్ పోయే నాలాను కూడా బంద్ చేయించారు పైసలు తీసుకొని. సో ఇలాంటి డిసిషన్స్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నందువలన, ప్రత్యేకంగా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఆయన హయాంలో మొత్తం భ్రష్టు పట్టించేసినాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. అందుకోసం ప్రజలు లేదు ఆ నమ్మకం ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీతో ఉండి 3 సార్లు గెలిపించినారో మళ్ళీ ఈసారి కాంగ్రెస్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు. సో ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు కానీ భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ కార్యాచరణ, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు
రహమత్ నగర్, షేక్పేట్, బోరుపండ ఈ 3 నియోజకవర్గాల్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, యూసుఫ్ గూడ, తుమ్మల గారు, ఎర్రగడ్డ, వెంకటరావు ఇవన్నీ ఉన్నప్పుడు మేమందరం కలిసి పనిచేసినాము. కలిసి పనిచేసి మేము ఈ మన అరే ఉండు అరే జర అరే